హాయ్ హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఈరోజైతే మా గల్లీలో అందరం కలిసి అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. అది ఎక్కడో కాదు, మా బోడుప్పలో ఎంతో ఫేమస్ అయిన అమ్మవారి టెంపుల్ నిమిషాంబికాదేవి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఈ గుడి అయితే చాలా ఫేమస్ అయింది ఈ మధ్యన. ఈ ఈ టెంపుల్ ఫేమస్ అయిన కాంచి చాలా చాలా దూరాల నుంచి అయితే ఎంతోమంది వచ్చిపోతున్నారు, కానీ మాకు పోవాలంటేనే కుదరడం లేదు. ఈరోజు ఎలాగైనా సరే వెళ్దామని అయితే అనుకున్నాం గల్లీలో అందరం కలిసి. ఈరోజు వసంత పంచమి కదా, రష్ ఉండరు అనుకున్నాం, కానీ పోయేసరికి చూసేసరికి అయితే ఒక 1/2 కిలోమీటర్ వరకు చాలా రష్ ఉన్నారు. గుళ్ళో వీడియో తీస్తుంటే ఇట్ట అన్నారు. అయినా కూడా నేను కొద్దిసేపే అలా పెట్టేసిన. ఇక్కడ వసంత పంచమి కదా, అక్కడ అలంకరణ ఇట బాగా చేశారు అమ్మవారిది. తర్వాత వరుసగా అయితే ఇలా గుళ్ళు అయితే ఉంటాయి. వినాయకుడు ఉంటాడు, వినాయకుడి తర్వాత ఇక్కడ ఈ గుడి, రాముడు సీత లక్ష్మణుడు ఈ గుడి ఉంటుంది. సో తర్వాత అయితే సాయిబాబాది, ఇట్లా గుళ్ళన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి వరుసగా ఉంటాయి. చాలా బాగుంటాయి అసలుకి. ఈ గుడి ఒక్క గుడికి కూడా అందరి దేవుళ్ళని కూడా దర్శనం చేసుకోవచ్చు. కానీ ఈ మధ్యన ఈ గుడి చాలా ఫేమస్ కావడం వల్ల అక్కడ పోతున్నాం, మొక్కుకుంటున్నాం, కానీ తల్లిని ప్రశాంతత అనేది లేదండి. అసలుకి నడువురు నడువురు అని నెట్టేస్తూనే ఉంటారు అందరూ. మేము ఇలా బయటికి వచ్చేసాక అసలు ఒక 5 నిమిషాలు గిట్ట లేవటం లోపల ఏమంటే బయటికి పంపించారు. బయటికి పంపించినాక ఇక్కడ ఫోటో దిగేటట్టు అమ్మవారిది అయితే ఉండే. అమ్మవారి చీరలు గిట్ట అమ్ముతున్నారు, కొబ్బరికాయలు గిట్ట అన్నీ కూడా బయటనే ఇస్తున్నారు అందరికీ. సో అమ్మవారి చీరలు అయితే ఒక్కొక్కటి 500, 1000, 2000 అట్లా ఉన్నాయి రేట్లు. కావాలనుకున్న వాళ్ళు కొనుక్కోండి, చాలా బాగున్నాయి. ఎంతున్నా పెట్టాలండి, అమ్మవారి చీరలు కదా, కావాలనుకున్నప్పుడు తీసుకోవాలనుకున్నప్పుడు పెట్టేసేయాలి రేటు. సో ఇలా అయితే ఇక్కడ అసలు నిలవని ఇస్తలేరు వాళ్ళు. చీరలు చూసేటోళ్ళు మాత్రమే ఉండాలంటారు. కతిమలు వెళ్ళండి వెళ్ళండి అంటున్నారు. అప్పుడు ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ అయితే టెంపుల్ చాలా అంటే చాలా అయితే ప్రశాంతంగా ఉండేదండి. కానీ ఇప్పుడు చాలా రష్, జనాలు చాలా ఎక్కువగా వస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి వస్తున్నారు, ఊర్లలో నుంచి, వేరే డిస్టిక్ నుంచి, వేరే జిల్లా, ఇంకా వేరే రాష్ట్రాల నుంచి ఇటు వచ్చిరంట. అట్లా రావడం వల్ల గుడికి చాలా అంటే చాలా జనాలు రావడం వల్ల ఫేమస్ అయింది. ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ వీటిలలో బాగా రీల్స్ ఎక్కువ ట్రెండింగ్ అయ్యి చాలా ఫేమస్ అయిపోయింది. అప్పటి నుంచి అయితే జనాలు అయితే ఇలా రావడం అయితే మొదలెట్టారు. సో అప్పుడు ఇంత లైన్ గిట్ట లేకపోయేది, ఇప్పుడు ప్రతిరోజు ఇదే లైన్ అండి. ఇంకా న్యూ ఇయర్కి అయితే ఇంకా చాలా ఎక్కువ లైన్. మాదైతే దర్శనం అయితే అయిపోయిందండి. సరే మేము మంచిగానే ఫ్రైడే అయితే కలిసి వచ్చింది. లంచ్ టైంకి ఇక్కడ టెంపుల్కి వచ్చేసాం, దర్శనం గిట్ట అయ్యింది. సరే అన్నప్రసాదం తీసుకుందాం అనేసరికి ఇది అయితే లైన్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉందండి. ఎంత అంటే ఒక 1/2 కిలోమీటర్ అంత ఉన్నట్టుంది లైన్. జనాలు చూసారా, ఒక్కొక్క కానీ ఇంత ఒక 10 మెంబర్స్ అట్లా నిలబడి ఉన్నారు ఆ లైన్లో కూడా. అమ్మో ఈరోజు కానట్టుందిరా అని మేము మళ్ళీ సరే అని పక్కనే పోచమ్మ గుడి ఉంటుంది, ఆ పోచమ్మ గుడికి అయితే పోదామని అయితే మా వాళ్ళు అంటుర్రు. నాకేమో అసలు పోపుది అయితే ఇంత దూరం వచ్చి అమ్మవారి ఒడిబియ్యం అనమాట, అమ్మవారికి ఒడిబియ్యం పోస్తారు కదా అందరూ, ఆ ఒడిబియ్యాన్నే మళ్ళీ ప్రసాదంగా వండి పెడతారు భక్తులందరికీ వచ్చిన వాళ్ళకి. సో నాకైతే అసలుకి వదులుకోవాలని లేకుండే, కానీ ఆ లైన్ చూసేసరికి మేము వచ్చిందే లేటు, ఆ లైన్ చూసేసరికి ఇంకా లేట్ అవుతట్టుంది. మళ్ళీ పిల్లల టైం గిట్ అయితే స్కూల్ టైం అని సరే అని పక్కన గుడికి అయితే వెళ్ళాము. పక్కన పోచమ్మ గుడి ఉంటుంది, అక్కడనే నిమిషాంబిక టెంపుల్స్ ముందే ఈ పోచమ్మ గుడి అయితే ఉంటుంది. సో పోచమ్మ గుడిలో అయితే ఆ గుడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ గుడి గుట్ట వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటారు. ఇక్కడంత రష్ ఇటు ఉండదండి, ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఆ గుళ్ళో కూర్చోకుండా కనీసం ఈ గుళ్ళో కూర్చొని అమ్మవారిని తలుచుకుంటే చాలా అనిపించింది. సరే అని అయితే మేమైతే చాలాసేపటి వరకే స్పెండ్ చేసాం టైం అయితే.
కూర్చొని పక్కనే ఇక గుడి నుంచి బయటకు వచ్చాక అక్కడ చెట్టు కిందనే నాగదేవతలు ఉన్నారు. సుబ్రహ్మణ్య స్వామి, అలాగే రాహు, కేతు అన్ని విగ్రహాలు అయితే అక్కడ ఉంటాయి చెట్టు కింద. అక్కడికి పోయి కొద్దిసేపు పూజ చేసి అక్కడ ప్రదక్షిణలు చేసి వచ్చాం. వస్తున్న మధ్యలోనే ఇక చూసారా, అసలుకి మేము 1 year to 2 years బ్యాక్ గిట ఇంత ఫేమస్ కాకుండే గుడి చూసిరా. ఇప్పుడైతే అక్కడ ఫొటోస్ అవన్నీ కూడా పెట్టేశారు. షాపులు అయితే చాలా అయినాయి గుడికాడ. చాలా అంటే చాలా ఫేమస్ అయింది. అమ్మవారి గిట చాలా పవర్ఫుల్ అండి. అందరికీ గిట కోరిన కోరికలన్నీ తీరుస్తుంది. అందుకే కదా అంత ఫేమస్ అయ్యే జనాలు గిట ఇంత ఎక్కువ వస్తున్నారంటే కోరికలు తీరుతున్నాయి కాబట్టి జనాలు ఎక్కువ వస్తున్నారు. సో మీకు కూడా ఈ గుడికి రావాలని ఉంటే బోడుప్పల్ నిమిషాంబిక టెంపుల్ అంటే ఎవరైనా చెప్తారండి. బోడుప్పల్ డిపో కాడ దిగారా, అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరకు వచ్చిరంటే అక్కడి నుంచి ఇక్కడికైతే కొంచెం దగ్గరనే ఉంటుంది. ఎవరిని అడిగినా నడుచుకుంటూ రావచ్చండి. ఎవరిని అడిగినా చెప్తారు. టెంపుల్ చాలా అంటే చాలా మహిమగల తల్లండి. చాలా భక్తితో మొక్కితే కోరిన కోరిక తీరుస్తుంది. సో మొత్తానికైతే మాదైతే దర్శనం అయితే అయిపోయింది. కానీ పోసామంటే పోబుద్ది అయితే లేదు. అందరూ చూసారా ఎంత పెద్ద లైన్ ఉందో అన్నప్రసాదానికి. ఇక్కడ సరే నేను ఇక్కడ దాకా అయితే చూసొద్దామని చూస్తే ఇక ఇక్కడ దాకా ఉంది మొత్తానికైతే లైను. ఈ లైన్ అమ్మో ఇది నా వల్ల కాదని కూడా సప్పుడు ఇక నేను ఇక పోదాం అనుకుంటా మా వాళ్ళని అయితే అందరం కలిసి అయితే రిటర్న్ అయ్యాం. అందరూ కూడా దూరం నుంచి వచ్చిన వాళ్ళందరూ గిట అన్నీ కొనుక్కుంటున్నారు. అమ్మవారి ప్రసాదం గిట అమ్ముతారు. లడ్డు, పులిహోర అవన్నీ కూడా ప్యాకెట్లలో ప్యాక్ చేసి అమ్ముతారు. ఇక్కడ కావాలనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు. ఫొటోస్ చాలా బాగున్నాయండి. నాకైతే బాగా నచ్చింది ఈ ఫోటో. హాల్లో పెట్టుకుంటే బాగుంటుంది. చాలా అంటే చాలా బాగున్నాయి ఫొటోస్ ఇక్కడ. కానీ కొంచెం రేట్లు ఎక్కువ చెప్తున్నారండి. సో ఇక మేమైతే రిటర్న్ అయితే అయ్యాం. ఇంతే అండి. మీకు కూడా ఈ టెంపుల్కి రావాలంటే రండి. మీ కోరిక ఏంటో కోరుకోండి. మీ కోరికని అమ్మవారు ఖచ్చితంగా చేస్తుంది. అంతే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.